ఈ ఏడాది బలమైన ఎల్నినో తిరిగి వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా హెచ్చరించింది. వాతావరణ మార్పులతో దీని ప్రభావాలు తీవ్రమై ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణం తప్పదని నివేదించింది. ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ప్రకారం జూన్ నుండి ఆగస్టు మధ్య ఎల్నినో ఏర్పడే అవకాశం 80% ఉంది. నవంబర్ వరకు కొనసాగే సంభావ్యత 90%గా ఉంది. వాణిజ్య పవనాలు బలహీనపడడం వల్ల తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కినప్పుడు ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఇది సంభవిస్తుంది. ఈ దృగ్విషయం ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాత నమూనాలలో అంతరాయాలు, తుఫాను కార్యకలాపాలలో మార్పులతో ముడిపడి ఉంది. తరచుగా ఇది కొన్ని ప్రాంతాలకు కరువును, మరికొన్నింటికి భారీ వర్షాలను తెస్తుంది. ఈ ఏడాది ఎల్నినో సాధారణం కంటే బలంగా ఉండొచ్చని WMO ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే కనీసం 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగితే అది బలమైన ఎల్నినో ఘటనగా పరిగణిస్తారు. వాతావరణ మార్పు ఎల్నినో ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల కారణంగా పారిశ్రామికంగా పూర్వం నుంచి ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపు 1.3 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. ఇది తీవ్ర వడగాల్పులు, కరువులు, వరదలు వంటి విపత్తులకు దారితీస్తుంది. గత ఎల్నినో సంవత్సరం కంటే 2024 ఒక బలమైన ఘటనగా నమోదై ప్రస్తుతం ఆ రికార్డును కలిగి ఉంది. ఈ వాతావరణ నమూనా వివిధ ప్రాంతాలపై విభిన్న ప్రభావాలు చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్నినో సమయంలో దక్షిణ అమెరికా, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. మధ్య అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రం పొడి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ దృగ్విషయం వేడిగాలుల తీవ్రతను పెంచి బలమైన ఉష్ణమండల తుఫానులు ఏర్పడడానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తుందని వారు పేర్కొన్నారు. రియో గ్రాండే డో సుల్ విశ్వవిద్యాలయం వాతావరణ కేంద్రం అధిపతి ఫ్రాన్సిస్కో అక్వినో మాట్లాడుతూ, వాతావరణ మార్పులు ఇప్పటికే తెచ్చిన పరిస్థితులపైన ఎల్నినో తోడైతే ముప్పు చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రపంచం వేడెక్కుతూ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నందున ఒక బలమైన ఎల్నినో అప్పట్లో మనం చూసిన పరిస్థితులని మళ్లీ తీసుకురాగలదు అని హెచ్చరించారు.